మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున విశాఖపట్నంలోని 5వ వసంతం ఆర్గానిక్ మేళ ఏదైతే ఉందో అందులో మనం పాల్గొనడం ఇది మొట్టమొదటిసారి అండి. మనం విశాఖపట్నం ఆర్గానిక్ మేళ ఏదైతే ఉందో అక్కడికి రావడం, మనం ప్రకృతి వ్యవసాయంలో ఏవైతే పండించామో బియ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ స్టాల్ పెట్టడం. ఇప్పటికే మనం విశాఖపట్నంలో అనేక మంది మిత్రులు మనకు పరిచయస్తులే. ఎందుకంటే మన సోషల్ మీడియా ఏదైతే ఉందో దాని ద్వారా మన ద్వారా వస్తువులు తీసుకుని చాలా సందర్భాల్లో మాకు ఈ ప్రాబ్లం తగ్గింది అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం. అలాగే మిత్రులారా, ఇక్కడ చూసుకుంటే ఇది మన నాటు నువ్వులండి. మన మిత్రులు పండిస్తారు రేపల దగ్గర, ఆయన దగ్గర మనం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇది నాటు కందిపప్పు అండి. ఇది మనం గట్ల మీద ఏదైతే ఉందో అది మనం ఏర్పాటు చేసుకున్నాం. అది మనం కొంచెంగా మనం తీసుకుంటే ఈ భావాలతో పనిచేసే మిత్రులు ఎవరైతే వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇదైతే మనమే పండించామండి. పెసరపప్పు చూడండి. ఈ రోజునండి ఈ పెసలు అపరాలు ఏవైతే ఉన్నాయో 1 నుంచి 10 సార్లు మందులు కొడతా ఉన్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మినపప్పు అండి. ఈ రోజున మన కృష్ణా, గుంటూరు ఆ ప్రాంతాల్లో ఎక్కువ పండిస్తామండి. ఎందుకంటే మనకి రెండో పంట ఏదైతే ఉందో, మొట్టమొదటి పంట కింద వరేసి రెండో పంట ఏదైతే ఉందో దాంట్లో మనం మినువులు, పెసలు, నువ్వులు, వేరుశనగ పండించుకుంటూ ఉంటాం. అలాగే చూసుకుంటే ఇది నవారా. నవారా అంటే నివారిణి, అంటే ఏ రోగాన్ని నివారిస్తుంది అని చెప్పేసి మనకంటే ముందు నుంచి ప్రకృతి వ్యవసాయం చేశారు మన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఒక ప్రాముఖ్యత ఉందండి. ఇదేంటంటే ఇది నానబెడితే ఏవైతే మొక్కలైపోతుందో, నోకు వస్తుందో, నోకు కూడా మొలకొస్తుంది అని చెప్తూ ఉంటారు. అట్లాగే దీన్ని బీపీ, షుగర్, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు తిని వెయిట్ లాస్, అంటే బాగా ఊబకాయ ఉన్నవాళ్ళు కూడా తిని వెయిట్ లాస్ అయ్యామండి అని చెప్తే నేను కూడా దీని గురించి చాలా తెలుసుకోవడం జరిగిందండి. దీని పేరు నవారా, ఒరిజినల్ పేరు నివారిణి, అంటే ఏ రోగైనా నివారిస్తుంది అని. దీని మిత్రులారా 8 నుంచి 12 గంటల సేపు నానబెట్టుకుని 1కి 5.5 నుంచి 6 గ్లాసులు వాటర్ పోసి నానబెట్టేసి, అంటే దీన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలామంది మిత్రులు 1 కేజీ 1/2 కేజీ పట్టుకుపోయి ఏదో ఆరోగ్యం వస్తుంది అని అనుకుంటా ఉన్నారు. అలా కాదండి. ఏదైనా కానీ 45 రోజులు, అంటే ఒక మండల కాలం మనం బియ్యాలైనా ఏదైనా మనం తింటూ ఉన్నామంటే ఆరోగ్యం కోసం 40 రోజులు ప్రయత్నం చేస్తే అంతకు ముందు ఎలా ఉంది, ఇది మనం తిన్నాక ఎలా ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇదేంటంటే మనకి నచ్చిన విధంగా 1కి 2 సార్లు 3 సార్లు కడుక్కుని నీట్గా ఒక గ్లాసుకి 5.5 నుంచి 6 గ్లాసులు వాటర్ పోసి నానబెట్టి నీళ్ళు ఏవైతే ఉన్నాయో 8 నుంచి 12 గంటలు ఆ నీళ్ళతో ఎసరు పెట్టుకుని బియ్యం అందులో వేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఇది రక్తశాలి అండి. ఇది మనకి బీపీటీ, సోనా మసూరి ఎవరైతే తింటా ఉన్నారో సన్న రకాల బియ్యాలు తింటా ఉన్నారు. అట్లాగే ఇది రెడ్ అండి. ఇది పంటకాలం కూడా వచ్చేసి మిత్రులారా 90 నుంచి 100 రోజులు వస్తుంది. ఫైల్స్, మొలల సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనిచేస్తుంది. దీని మీద కొంతమంది భువనగిరి దగ్గర మిత్రులు పనిచేస్తూ ఉన్నారు. ఆయన అయితే బ్లడ్ కూడా చాలా బాగుంటుందని కూడా మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే చింతలూరు సన్నాలు. చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసి ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సన్న రకాలు కావాలంటే దొడ్డు రకాలు వద్దు, అదే కాకుండా హైబ్రిడ్ బియ్యం అంతా కూడా 110 రోజులు, 120 రోజులు, 130 రోజులు వచ్చేస్తుంది కాబట్టి తక్కువ కాలం పంట ఏదైతే ఉందో అది కావాలి అంటూ ఉన్నారు. ఇదండి పంటకాలం వచ్చి ఇది 120 రోజులు. సన్న బియ్యాల్లో ఏవైతే తింటా ఉన్నామో సోనా మసూరి, బీపీటీ అవి వదిలేసి ఇప్పటికైనా వీటిలోకి మాత్రం చాలా సంతోషం అండి, అద్భుతంగా ఉంటుంది. అట్లాగే ఇది మైసూర్ మల్లిక అండి. ఇది సన్న రకమేనండి. ఇది చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దీని గురించి నేను తెలుసుకున్న తక్కువ, ఎవరైతే తింటా ఉన్నారో ఆ భావాలతో చెప్పే మిత్రులు ఎక్కువ అండి. ఎందుకంటే ఇది చాలా చిన్నపిల్లలు ఇష్టంగా తింటున్నారండి. మైసూర్ మల్లిక ఉన్నాయా అని అడిగే మిత్రులు చాలా మంది ఎక్కువ. ఇక్కడ చూసుకుంటే ఇది రాజమూడి అండి. ఇది ఒక అద్భుతమైన విత్తనం అని చెప్పాలి. ఎందుకంటే భగవంతుడి సృష్టిలో అద్భుతమైన విత్తనం. ఏంటంటే ఒక మొక్కలో 2 రకాలు విత్తనాలు వస్తాయి, ఒకటి ఎరుపు, 2 తెలుపు. ఇక్కడ చూసుకుంటే రాజమూడిలో ఎరుపులు 90% ఉంటే 10% తెలుపులు ఉంటాయండి. చాలామంది మిత్రులు తెలియక ఈ మధ్యన రాజమూడి అంటే తెలుపులు, ఎరుపులు సమానంగా ఉండాలంటారు. ఇంకొక పట్టేస్తానండి అప్పుడు ఎరుపులే తెలుపులే తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ మాదిరిగా అయిపోతుంది. దీని మీద ఉన్న ఫైబర్ మొత్తం కూడా పోయి ఈ మాదిరిగా అయిపోతుంది. ఫైబర్ పోతే అండి ఇది తినడం కూడా అనవసరం అని చెప్తాను నేను. అట్లాగే మిత్రులారా ఇక్కడ చూసుకుంటే బహురూపి శ్రీకృష్ణదేవరాయలు తలనాడు విత్తనం. ఆయన కూడా మన రాయలసీమ ప్రాంతం వచ్చినప్పుడు దీంతో మనం భోజనం పెట్టాము. ఇది ఒక అద్భుతమైన విత్తనం. బహురూపి అంటే బహు గుణాలు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉంటారు. దీని పంటకాలం వచ్చేసి సుమారుగా 145 రోజులండి.
అట్లాగే ఇది బహురూపి మనం ముడిబియ్యం కింద ఆడించుకున్నామండి. ఎందుకంటే అందరూ కూడా పాలిష్ పెడితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతా ఉన్నారు. అట్లా కాదు, వడ్లు ఏవైతేనో వడ్ల నుంచి తొక్క వేరు చేస్తే ఇది పూర్తిగా ముడిపోయింది, ఒక పాలిష్ కూడా వేయలేదు మిత్రులారా. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది కులాకర్ అండి. పిల్లలు లేని వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినొచ్చు. పీసీఓడి ప్రాబ్లం ఏదైతే ఉందో కొన్ని లేడీస్ చెప్పుకోలేని సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది పంటకాలం కూడా వచ్చి మిత్రులారా, ఇది 100 నుంచి 110 రోజులు పంటకాలం. ఎందుకంటే నవారా కులాకర్ పండించాలంటే చాలా మంది మిత్రులు భయపడతా ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటి పంటకం చేస్తే ప్రకృతి విపత్తులు ఏవైతే వస్తున్నాయో నవంబర్ డిసెంబర్లో ఆ సమయాల్లో ఉరి మొత్తం పడిపోయి ఒక గింజ కూడా కోయలేని పరిస్థితి. అట్లాగే ఈ రోజున విత్తనాలు కూడా దొరకని పరిస్థితి వచ్చేసిందండి. అట్లాగే ఇది ఒక రకం పూంగాలు. ఇది మా మిత్రుడు చంద్రుల కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మనకి విత్తనం గురించి చెప్పడం. పూంగారు అంటే ఎవరైతే మెచ్యూర్ అవుతారో ఆడపిల్లలు అప్పటి నుంచి కూడా ఈ విత్తనాన్ని పెట్టగలిగితే భవిష్యత్తులో వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు, నార్మల్ డెలివరీ అవుతారు కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఇది ఒక విత్తనం, ఇది కరుపు కవని. దీని పంటకాలం వచ్చి 180 రోజులు అండి. దీన్ని మా మిత్రుడు గణేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మనకి విత్తనాలు ఇచ్చారు, బియ్యాలు ఇచ్చారు. ఇప్పటికే మనం పండించాం కూడా అండి. ఇది బ్లాక్ రైస్లో ఇది యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయండి. ఇది క్యాన్సర్ కూడా వాడతారు అనేది బాగా ప్రసిద్ధి అండి. అట్లాగే ఇక్కడ నేను విశాఖపట్నం ఆర్గానిక్ మేళాలో పాల్గొని ఈ బియ్యాలు చూసి కొంతమంది మిత్రులు ఇవి మనుషులు తినేవా అని అడిగితే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఇప్పటి వరకు కూడా నేనంతా కూడా విజయరామ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీటింగ్లో పాల్గొనడం, అక్కడ విజయరామ్ గారి మీటింగ్ అనేసరికి ఆ భావాలతో ఉన్న వాళ్ళు ఏవైతే ఆహారం తీసుకుంటూ ఉన్నారో వాళ్ళు వస్తూ ఉంటారు తప్ప వేరే వాళ్ళు రారు. ఇక్కడ అనేసరికి అండి ఇది ఎగ్జిబిషన్ అయిపోయింది. ఆర్గానిక్ మేళాలో అయితే నాకేమనిపించలేదు, ఇది ఎగ్జిబిషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు తింటారు అన్నప్పుడు మీకు నిజంగా ఆశ్చర్యం అండి. ఇక్కడ చూసుకుంటే ఇది మాపిల్లి సాంబార్. ఇది మగవాళ్ళకి మంచి ఆహారం అండి. స్మెరం కౌంట్ పెరగడంతో పాటు బలమైన ఆహారం. ఇది చాలా మంది ఏమంటా ఉన్నారంటే పిల్లలు లేని వాళ్ళే తినాలా అంటే ఇది ఎవరో తినకూడదా అని అపోహలో ఉందండి. కాదండి, ఇది నేను వాడుతూ ఉన్నానండి. చాలా టిఫిన్లో వాడుకోవచ్చు, భోజనం కింద వాడుకోవచ్చు. ఇది కూడా మిత్రులారా 8 నుంచి 12 గంటలు నానబెట్టుకుని 1కి 5 నుంచి 6 గ్లాసులు వాటర్ పోసుకుని ఏదైతే వాటర్ పెట్టి నానబెట్టి నీళ్ళే ఎసరు పెట్టుకుని వండుకోవాలి మిత్రులారా. అద్భుతమైన ఆహారం, బలమైన ఆహారం కూడా. ఇక్కడ చూసుకుంటే మనం సింగిల్ పాలిష్ ఏదైతే ఉందో సింగిల్ పాలిష్ ఆడించుకున్న తౌడండి చాలా మెత్తగా ఉంటుంది. మన రామచంద్రన్ గారు, మంత్రి సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు ఏంటంటే 250 ml వాటర్ పోసి 2 స్పూన్లు తౌడేసి రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే దాన్ని వడకొట్టి తేనె నిమ్మరసం వేసుకుని పిండికి తాగండి. అద్భుతంగా B12 లోపం ఏదైతే ఉందో వాళ్ళకి పనిచేస్తుందని. ఇక్కడ మన మిత్రులు చాలా మంది కొత్త వాళ్ళు చూసినప్పుడు అది పశువులకి అన్నారు. పశువులకు కాదండి, అది మనం వాడుకోవడానికి. B12 లోపం ఏదైతే ఉందో వాళ్ళు వాడుకోవడానికి. ఎందుకంటే దాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ముడిబియ్యం తినే పరిస్థితి ఎవరికి లేదండి. అందులో ఉన్న ఫైబర్ మొత్తం 1, 2, 3 పట్లేసేసి పశువులకు వేయడం, లోపల ఏదైతే పిండి పదార్థం ఉందో అది మనం తీసుకోవడం జరుగుతుంది తప్ప. అందుకని ఈ మధ్యన ఎవరికాళ్ళకి B12 లోపాలు, మోకాళ్ళ నొప్పులు, ఫైబర్ లేకపోవడం. 2 ఫైబర్ లేకపోతేనండి మనకి మోషన్ కూడా ఫ్రీ అవ్వదండి, జీర్ణశక్తి లోపం కూడా వస్తూ ఉంటుంది. అలాగే చూసుకుంటే ఇక్కడ మన నాటు పెసలండి, ఇవి మన మొలకలకని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం బయట చూసుకుంటే అంతా కూడా హైబ్రిడ్ అండి, చాలా లావు ఉంటుంది. అది కాకుండా అదే మనం మాట్లాడుకున్నాం 10 నుంచి 15 సార్లు మందులు కొడతా ఉన్నారంటే మందు ఇక్కడండి 2%, 3% మొక్క మీద పనిచేస్తే 97% భూమి మీద పనిచేసి అందులో ఉన్న సారం మొత్తం పోవడంతో పాటు కొన్ని కోట్ల సొత్తు మీద చచ్చిపోతూ ఉన్నాయి. అలాగే ఇది మన నాటుపల్లీలండి, మనకు మొత్తం కూడా ఈ తమిళనాడు వెరైటీ అని చెప్పాలి. మనకి తమిళనాడు వెరైటీలో ఇది ఒక రకం అండి, మనమే పండించడం జరిగింది. ఇది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే మిత్రులారా ఇక్కడ మీరు గమనిస్తే మనకి దేశవాళీ వడ్లు ఏవైతే ఉన్నాయో ఆ వడ్లతో మనం 18 రకాల అటుకుని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 18 రకాల్లో ఇప్పుడు రాకముందు కానీ ఇక్కడికి వచ్చినాక కానీ దాదాపు అన్ని సేల్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక 4 రకాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే రత్నచోడి అండి, ఇది రత్నచోడి అటుకుని అండి. ఇక్కడ చూసుకుంటే ఇది కులాకర్ ఏవైతే ఉన్నాయో కులాకర్ వడ్లని 24 గంటలు నానబెట్టి అటుకులు ఆడించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అది నవార అటుకులండి. మనం అనుకున్న నివారణ ఏ రోగాన్ని నివారిస్తుంది. చాలా మంది ఇవి డైరెక్ట్గా తినొచ్చండి, లేదనుకుంటే సాయంత్రం పూట పాలు ఏవైతే ఉన్నాయో పాలు కాచుకుని పటికి బలం వేసి తింటే అద్భుతంగా ఉంటుందండి. ఈ మధ్యన పిల్లలు స్నాక్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారండి. వాటితో మనం
ఉప్మా చేసుకోవచ్చండి. మన విశాఖపట్నం వచ్చిన కొంతమంది పోహా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి అని చాలా మంది మిత్రులు అడిగి మరీ తీసుకెళ్లారు. అక్కడ చూసుకుంటే అది బహురూపి అటుకులు అండి, బహురూపి అటుకులు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా అండి హైబ్రిడ్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో కెమికల్ ఫార్మింగ్ లో అవి 24 గంటలు నానబెట్టి ఆడించుకున్నవి చూసాం. నేనేంటంటే బహురూపి ఏవైతే ఉన్నాయో బహురూపి అటుకులు మాత్రమే చేయడం జరిగింది. కానీ ఈసారి అలా కాదు, మన దగ్గర దేశవాళీ 26 రకాల బియ్యాలు ఏవైతే ఉన్నాయో అన్నిటితో చేయాలని నా ఆలోచన. అట్లాగే ఇప్పుడు ఒక 18 రకాలు చేసుకోగలిగాం. మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అదే చెప్తా ఉన్నాను, ఈ భావాలతో బియ్యాలు ఎవరైతే తింటారో వాళ్ళందరికీ కూడా అటుకుల గురించి తెలియడం, వాళ్ళందరూ తినడం. ఇప్పుడు కూడా వెళ్ళిన తర్వాత ఈ సమయం చూసుకుని ఇంకొక దాదాపు 20-30 బస్తాల దాకా అటుకులు ఆడించాల్సిన అవసరం కూడా ఉందండి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి, మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.